హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో నేను ఛానల్ బట్టి వీడియో అనేది చేయలేకపోయానండి. ఎందుకంటే కొంతవరకు నా ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, అంటే ఇంట్లో చిన్న పిల్లలకి కాస్తంత ఆరోగ్యం అనేది క్షీణించటం వల్ల దగ్గర దగ్గర హైదరాబాద్‌కి నేను ఒక 2 నెలల పాటు హైదరాబాద్‌లో ఉండాల్సొచ్చింది. అందువల్ల వీడియో అనేది రెగ్యులర్‌గా రాలేకపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇదైతే మాత్రం సత్యం. ఇక నుంచి అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పూర్తిగా రికవర్ అయింది. మంచి ఆరోగ్యంగా ఉంది కాబట్టే మళ్ళీ మళ్ళీ వీడియో అనేది ఇక రెగ్యులర్‌గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తా ఉంటా. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరున్నారో, నా వీడియోల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' సినిమా ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నారంటే, అదేంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ పలానా నెలలో వచ్చేస్తుంది, పలానా తారీఖున వచ్చేస్తుంది అని ఇక ఈ డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందని చెప్పి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమా? కాదా? దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ముందుగా మెగాస్టార్ చిరంజీవి మెగా హీరోలు ఏ హీరోల సినిమాలు రిలీజ్ అయినా గానీ, ఈ మధ్య కాలంలో కాదండి, కొన్ని సంవత్సరాల కాంచి కూడా సోషల్ మీడియాలో కొంతమంది మొరిగే కుక్కలనేది చాలా ఎక్కువైపోయినాయనమాట. ఎందుకంటే, వాళ్ళకి అదొక తృప్తి. విష ప్రచారం జల్లాలి. సినిమాని రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా కలెక్షన్‌లు ఏదో రకంగా డౌన్ చేయాలి. సినిమా ఫ్లాప్ అయ్యేటట్టు చూడాలి. సినిమా బాగున్నా సరే, సినిమా బాగలేదని చెప్పాలి. ఇది వాళ్ళ టార్గెట్ అనమాట. అసలు మెయిన్ కారణం. మరి ఇలా చెప్పటం వల్ల వాళ్ళకేంటి లాభం? మరి వాళ్ళకి ఏం లాభం లేకుండా ఇలా ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ ఇది చెప్పడంలో నిజం ఉందేమో అని చెప్పి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఇయాల రిలీజ్ అయిందనుకోండి సినిమా. ఆ సినిమా థియేటర్‌లోనే ఆడుతూనే ఉంటది. ఇక్కడ వాడు ఒక వీడియో పెట్టేస్తాడు. ఈ సినిమా చెత్త, బాగలేదు. ఇప్పుడే జస్ట్ ఆ సినిమాని ఇప్పుడే చూసి ఇలా వచ్చి ఎమ్మటే నేను నా రివ్యూ అనేది చెప్తున్నా అని చెప్పేసేసి వాడు మాట్లాడుతా ఉంటున్నాడు. అసలు వాడు సినిమాకి ఎళ్ళిండో, లేదో ఏం తెలీదు. కానీ సినిమా చూసినట్టుగే వచ్చి, ఈ సినిమా లాగయింది. ఈ సినిమా అలా ఉంది. ఈ సినిమా ఇలా ఉంది. ఈ సినిమా చెత్త, బోరు, నిజంగా తలనొప్పి వస్తా ఉంటే జస్ట్ ఇప్పుడే ఒక టాబ్లెట్ ఏసుకున్నా అని చెప్పేసేసి మాట్లాడుతా ఉంటున్నాడు. ఏమో వాడికి తలనొప్పి ఏమైనా ఉందేమో. అది సమయం, సందర్భం లేకుండా వస్తా ఉంటది. కానీ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతా ఉంటారంటే, కేవలం ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తా. అదేంటంటే, రోడ్డెమ్మటి ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులుంటారు. వాళ్ళు సరదాగా కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుతా ఉంటారు పక్కన కూర్చొని. మనం దారెంబటి పోయేటోళ్ళం వాళ్ళని గమనించం. ఎందుకంటే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. మనకు పెద్ద గమనించం. అసంటోళ్ళు మనం చాలా మంది కంటపడ్డా గానీ, ఇలాగంటే ఇలా వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ అదే ఎవడన్నా ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తోసుకుంటూ, తిట్టుకుంటూ, అసభ్యకరమైన మాటలు అనుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటా ఉంటే, ఖచ్చితంగా మనకు ఎంత పనున్నా సరే, అరే మనకు సంబంధించిన బంధువులు ఎవరు హాస్పిటల్‌లో ఉండ్రు, ఈ మందులు తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళకియ్యాలి, తీసుకెళ్ళి టైం ప్రకారం ఎయ్యాలని ఒకవేళ ఉన్నా సరే, అయన్నీ మర్చిపోతారు. ఎవడు కొట్టుకుంటున్నా, ఎవడు తిట్టుకుంటున్నా, ఎవడు దూషించుకుంటున్నా, వాడిని కొడతాడా? లేకపోతే ఈయన్ని కొడతాడా? ఇద్దరు కలిసేసి ఈయన్ని కొడతాడా? లేకపోతే ఈడు కలిసి వాళ్ళిద్దరిని కొడతాడా? మనకు కావాల్సిందేంటంటే, కేవలం ఒకడు ఒకడిని విమర్శిస్తే, ఒకడు దూషిస్తే, ఒకడి మీద ఒకడు విషప్రచారం చల్లితే ఇదే మనకు కావాల్సిందనమాట. ఇది పాయింట్ అనేది. కేవలం చిరంజీవి వేరే హీరోలని మరి తిడితే జనాలు ఎవరైనా చూడరా అంటే, కేవలం మెగా హీరోలను మాత్రం తిడితేనే వాడికి ఎక్కువ వ్యూస్ అనేది వస్తదనమాట. ఇది అసలైన టార్గెట్. అందుకనే వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడానికి, వీళ్ళ సినిమాల గురించి ఎక్కువ టార్గెట్ చేయడానికి, ఒక పవన్ కళ్యాణ్ గారంటే ఇంతకుముందు సినిమాలు ఎక్కువ అతను ధ్యాస పెట్టేటోడు. సంవత్సరానికి 1, 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖచ్చితంగా అతను ఎక్కువ సినిమాల మీద ఉండేటోడు కాబట్టి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళాడు కదా! రాజకీయంలోకి వెళ్ళిండు కాబట్టి వాళ్ళదే అధికారమైనా సరే కదా! దరిద్రం ఏంటంటే చూడండి, కూటమి ప్రభుత్వంది అధికారమైనా సరే అసలు ఎంత ధైర్యం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే, మన ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు లేనప్పుడంటే, వాళ్ళని విమర్శించారంటే ఏదైనా అనుకోవచ్చు. సరే ఒక పార్టీ నాయకుడైనా సరే అతను విమర్శించారు కాబట్టి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి ఏం కాదులే అనుకోవచ్చు. ప్రభుత్వం వాళ్ళదైనా, కూటమి ప్రభుత్వందే అధికారం అయినా సరే వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఇది అసలు నిజంగా ఏదైనా రాష్ట్రంలో ఉందా లేదా అనేది కూడా అర్థం కాలేదనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు విమర్శించుకున్నారంటే ఈక్వల్ సరిపోయేది. కానీ దారిన పోయే దానయ్య కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది అర్థం కావట్లేదండి నిజంగా. మరి వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే ఎవరన్నా
ఏదైనా మాట్లాడినా కానీ దూషించినా కానీ అరే ఎంతమందినైనా మనం అనికాడతాం సరే పోతే పోని అని చెప్పి వదిలేస్తున్నారా అనేది నాకు అర్థం కాదు. కారణం ఇక్కడ ఏంటంటే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అనేది నా ఉద్దేశం కాదు. నేనేమంటున్నానంటే ఇలాగ అసలు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు అనేది నాకు అర్థం కాదు. రావణ్ అతని ఛానల్లో ఎంతలా దూషిస్తారంటే అసలు ఆ మాటలు వింటేనే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మరి పడే వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళకి ఎంత ఓపిక ఉందో అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో సరే, అసలైతే సినిమా గురించి కదా మనం మాట్లాడుకునేది. చూసారా, అనుకోకుండా రాజకీయాలకు వెళ్ళిపోయింది. సరే ఓకే, దాని గురించి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సరే, చిరంజీవి గారి సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, రామ్ చరణ్ గారి సినిమా కావచ్చు, వీళ్ళ సినిమాలు ఒకవేళ ఇలా రిలీజ్ అయినాయో లేదో సడన్గా అంటే అనుకోకుండా ప్రత్యక్షమైపోతారు సోషల్ మీడియాలో. ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చెత్త, ఈ సినిమా ల్యాగ్ అయిపోయింది, ఈ సినిమా దరిద్రంగా ఉంది, ఈ సినిమా ఫ్లాప్ అయిపోయిందని ఒకడు, ఈ సినిమా యావరేజ్ అని ఒకడు, ఈ సినిమా చూడొద్దు తలనొప్పి వచ్చేసిందని ఒకడు, ఈ సినిమాకి $30 నాకు ఖర్చు అయిపోయిందని చెప్పి ఒకడు. మరి $30 ఖర్చు అయిపోతే నాకు మాట్లాడే హక్కు లేదా అని చెప్పేసి మాట్లాడరు. అసలు నేను ఎవరు చూడమని చెప్పారు? నీ ఇంటికి వచ్చారా? నీ డోర్ కొట్టారా? నేను బయటకు వచ్చేసి బాబు నా సినిమా చూడండి అయినా మన దయచేసి నా సినిమా చూడని చెప్పి బతిలాడారా? లేకపోతే నా సినిమా చూడని చెప్పేసి క్యాన్వసింగ్ చేస్తున్నారా? నా సినిమా చూడని చెప్పి పాంప్లెట్లు ఏమైనా ఇచ్చారా? నేడే చూడండి అని చెప్పేసి ఆ వాల్ పోస్ట్ మీద ఉంటుంది, కానీ నువ్వే చూడండి అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుష్ప్రచారం. ఇలా ఫ్యామిలీలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే దుష్ప్రచారం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని కించపరచడం అనమాట. ఇష్టం వచ్చినట్టుగా సినిమా బాగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడితే నాకు తెలియగలుగుతున్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, లేకపోతే మనం రామ్ చరణ్ గారికి వీళ్ళకేమో నష్టం. ఆ సినిమా ఒకవేళ బాగలేదు మీరు వెళ్ళొద్దు అంటే కదా నష్టం వచ్చేది ఏంటంటే ఎవరికంటే ఒకవేళ మీరు మీ మాటలను నమ్మి మీ వల్ల ఒక 10 మందో 15 మందో ఈ సినిమా బాగలేదట్రా, సినిమా వెళ్ళిన డబ్బులు ఒకేమని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటే నాకు తెలుసు మ్యాక్సిమం అయితే అనుకోరు. ఎవరో చెప్పిన మాట మనం ఎందుకు నమ్మాలనుకో, మనకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. నా రక్తం వేరు, నీ రక్తం వేరు, నా అభిప్రాయం వేరు, నీ అభిప్రాయం వేరు. కాబట్టి నా ఇష్టాలు నాకుంటాయి, నీ ఇష్టాలు నీకుంటాయి. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, నాకు ఒక నచ్చింది అని చెప్పి ఖచ్చితంగా ఆ సినిమా అనేది ఎవరు చెప్పినా కానీ అది మీ యొక్క ఆలోచన. నేను చెప్తే ఒక లాగిపోతారేమని చెప్పేసి ఒక భ్రమలో అనేది ఆ వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. కేవలం వాళ్ళు వీడియోలు చేసేది వాళ్ళ ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళ ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని గిట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబర్స్గా వస్తారనే అలాగే విష ప్రచారం చేసి కొంతమందిని థియేటర్లోకి రానికుండా చూద్దామని చెప్పి కొన్ని ప్రయత్నాలు అనేది జరుగుతాయి. సో అంతేకాకుండా ఎన్నాళ్ళ కాడ నుంచో ఈ సినిమా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటే ఇంతకుముందు అసలు నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తయిపోయి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఈ సినిమా అనేది కేవలం ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే విశ్వంబర సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీసుకుంటారు. కాబట్టి నా జీవితంలో నా సినిమా కెరియర్ మొత్తం మీద ఒక అద్భుతమైన శిలాశిల్పంలాగా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతోనే దర్శకుడు విశ్వంబర సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ సినిమా అనేది సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ పలానా రోజున వచ్చేస్తుంది, పలానా నెలలో వచ్చేస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా అక్టోబర్ 16వ తారీఖున విడుదలవుతున్నట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు ఇది సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు మాత్రమే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, దర్శకుడు వశిష్ఠ కావచ్చు, నిర్మాత కావచ్చు, ఈ ముగ్గురిట్లలో ఎవరైనా ఒకరు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ సినిమా ఆ డేట్ను వస్తుందని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా నేను అనుకునేది కూడా సంక్రాంతి పండగకి బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనేది నాకు తెలిసినంతవరకు సంక్రాంతి పండగకి వస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి సంక్రాంతి పండగకి ఒకవేళ ఈ విశ్వంబర సినిమా రిలీజ్ చేస్తారా అంటే అలా చేయరు. ఎందుకంటే ఆ సినిమా ఆ రోజున ఖచ్చితంగా విడుదల చేయాలనే ఒక ప్లాన్తోనే వాళ్ళు శరవేగంగా ఆ షూటింగ్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ సినిమా అనేది దసరా సందర్భంగా అంటే దసరా పండగకి నా మ్యాక్సిమం స్కూల్ మొత్తం కూడా ఒక 11 రోజులు 12 రోజులు సెలవులు ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అనేది దసరా సందర్భంగా అంటే 16 కావచ్చు, లేకపోతే డేట్లు అటు ఇటు కావచ్చు, ఖచ్చితంగా దసరా సందర్భంగా మాత్రం ఈ సినిమా అనేది ఖచ్చితంగా విడుదలైద్ది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇప్పుడైతే అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే నిప్పులేందే పొగలేదంటారు. కాబట్టి ఎక్కడో ఈ మన డేట్ అనేది లీక్ అయ్యి ఖచ్చితంగా అయితే మాత్రం ఈ డేట్నే అంటే ఈ తారీఖునే కానీ ఖచ్చితంగా చెప్పలే. కానీ ఈ నెలలో మాత్రం అక్టోబర్ నెలలో మాత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.